సౌంక్లీం కళాభివృద్ధి సౌవర్ణాం వరదాం వరసుధా సౌతాం త్రిలోత్రోజ్వలాం వందే పుస్తకపాశనం సత్భూషితాం జ్వలాం స్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఓం మహాకాళికే నమః. ఓం పరాశక్తి. ఓం మహాకాళికే. ఓం మహాకాళికే నమః. ఓం కాళికాయ. హలో సార్, నేను జైల్లో మాట్లాడుతున్నాను. ఎన్ఎల్ని వచ్చే వారం రిలీజ్ చేస్తున్నారు. సార్ సార్, వీడి స్థలానికి మనం ఇచ్చినట్టు తీసుకోకుండా స్థలం అమ్మనని అంటున్నాడు సార్. ఎందుకు వాడిని చంపేశాను? ఎందుకు వాడిని చంపేశాను? చంపాను స్థలం విషయంలో. ఎందుకురా నేను టెన్షన్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి విషయాలు చెప్తారు. చూడు వాడిని ఎలా చంపేశాను. అందుకే నేను దీక్షగా పూజ చేసేటప్పుడు ఇలాంటి కేసులు నా దగ్గరకు తీసుకురావద్దురా, చాలా ప్రమాదం అని చెప్తుంటాను. అదే సమయానికి వచ్చాడు, చచ్చాడు. అయినా మన చేతుల్లో ఏముంది? ఈ శుభకార్యం నా చేతుల మీదుగా జరగాలని ఉంది. తీసేయండిరా వాణ్ణి తీసేయండిరా. అమ్మా అమ్మా తల్లి, ఎందుకమ్మా నా చేత ఇలాంటి పనులు చేయిస్తున్నావు? అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వు దుష్ట సంహారం చేయడానికి నన్ను ఆయుధంగా వాడుకుంటున్నావా తల్లి? వచ్చే వారం ఆ వెన్నెల జైలు నుంచి విడుదలవుతుంది. నన్ను మానసికంగా చంపి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. అది జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం రానే వచ్చింది. ఇక దాన్ని బతకనివ్వకూడదు. చంపేయాలి. మామూలుగా కాదు, దాన్ని కత్తికోకండగా నరికి గోదాటో పారేయాలి. సరిగ్గా నా కొడుకు చచ్చిపోయిన రోజుని అది జైలు నుంచి విడుదలవుతోంది. ముందు దాని పిండం పెట్టి కానీ నా కొడుక్కి పెట్టను.
మీరేం టెన్షన్ పడకండి సార్, మేము చూసుకుంటాం. మీరు చంపేస్తారు, మీరు చంపేస్తారా? చెయ్యి, మీ వల్ల కాదురా.